హలో మగవాళ్ళు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. టేస్టీగా మటన్ కర్రీ తక్కువ టైంలో రెడీ చేసేసుకోవాలంటే కుక్కర్ని చూస్ చేసుకోండి. ముందుగా కుక్కర్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని అందులో వేసి దోరగా వేయించేసుకోవాలండి. ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలంటే కనుక కాస్తంత సాల్ట్ని కూడా అందులో వేసి ఉల్లిపాయని దోరగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగిపోయిన తర్వాత ముందుగా మనము కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వేసేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఒక టీ గ్లాసులు వాటర్ని కూడా వేసేసుకోవాలి ముక్క ఉడకడానికి. తర్వాత మనము కరివేపాకును కూడా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వేయిస్తే చాలండి. చాలా మెత్తగా ముక్క ఉడికిపోతుంది. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని దించేసుకుంటే సరిపోతుందండి. సో మనము లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి మార్నింగే కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటే కనుక మనం ఇలా కుక్కర్ని చూస్ చేసుకుంటే చాలా తొందరగా మనకి మటన్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.